చూసుకోవచ్చు కదా. ఇప్పుడైతే మనం కాలేజ్కి కూడా వచ్చేసినాం. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇవన్నీ మా పైసలతో అవుతున్నాయి. మా పార్కింగ్లో కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. అంతా బుడద ఎట్లా అయిపోయింది చూసుకోవచ్చు మీరు. ఇది కూడా ఇప్పుడు మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది. జార్బండ్ ఏదైతుందో దాని అటు సైడ్ కనిపిస్తుంది కదా, అది మా క్లాసెస్. కాలేజ్ చూసుకుంటే మస్తు ఉంటుంది కానీ కాలేజ్లో క్లాస్లలో ఎవ్వడు ఉన్నాడు. వచ్చి వేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు ఎందుకు వస్తున్నామో కూడా అర్థం కాదు. సరే తరలే. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే ఒక నార్మల్ ఈరోజు మొత్తం నేను డైలీ బ్లాగ్ లాగా చేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనకు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఫుల్ వర్షం పడుతుంది. మీరు బయట నేనైతే కాలేజ్కి పోతున్నా. చాలా రోజులైంది కాలేజ్ వెళ్ళాక. అండ్ ఫుల్ ఫీవర్ ఉంది నాకు. ఇంకా ఫీవర్ ఉందని చెప్పేసి నేను కాలేజ్ కూడా పోలేను. ఇప్పుడైతే కాలేజ్ పోతున్నా. నా గొంతు వింటే మీకు అర్థమై ఉండొచ్చు, ఫుల్ కోల్డ్ ఉంది అసలు. అందుకే ఈ మధ్య వ్లాగ్స్ కూడా ఏం చేయట్లేను. ఇప్పుడైతే నేను మోహన్ ఎక్కించుకుంటా, మా ఫ్రెండ్ని విష్ణు. సో వన్ ఎక్కించుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే చూసుకోవచ్చు నేను మోహన్ కూడా పిక్ చేసుకున్నా. విష్ణు గైస్, మీ అందరికీ తెలిసిందే కదా నా కాలేజ్ ఇక్కడనే పక్కనే ఉంటుంది, ఒక 7 కిలోమీటర్స్ అని. ఎప్పుడు చూపిలే కదా, ఈరోజు అయితే చూపిస్తాము అని అనుకుంటున్నా. ఈరోజు మొత్తం ఏం చేస్తానో అది మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేను కాలేజ్ దగ్గరకు కూడా వచ్చేసిన. ఇంకో 2 కిలోమీటర్స్ ఉందంతే. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. నేను పైన పెడతా చూడండి. ఆల్మోస్ట్ 95% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు. కేవలం ఒక 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోరు. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలామంది స్కిప్ చేసుకుంటా లేదా మధ్యలోనే తీసేస్తారు వీడియో. మీకు ఏదైనా పని ఉంటే వీడియో మధ్యలోనే లైక్ ఫోన్ ఒక 5 minutes పక్కన పడేసి వెళ్ళండి, వీడియో అప్పటి వరకు అయిపోతుంది. అండ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసుకోరి. మీకు లైక్ చేసుకొని ఒక్క సెకండ్ కూడా పట్టదు, కానీ అది మాలాంటి యూట్యూబర్స్కి చాలా వాల్యుబుల్ అది. సో అందరు మర్చిపోకుండా లైక్ చేసుకోండి వీడియోని. గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు నేను కాలేజ్ దగ్గర కూడా వచ్చేసిన. ఇక్కడ ఏంటంటే ఇట్లా స్లోప్ ఉంటుంది ఫుల్. పక్కన ఒక చెరువు ఉంటుంది. సో దాని నుంచి మొత్తం వాటర్ వస్తాయి. కార్ ఇక్కడ కొంచెం దమ్దమ్ అవుతుంది, కింద బంపర్ తాకుతుంది, అన్నీ దమ్దమ్ ఉంటుంది ఇక్కడ. చూసుకోవచ్చు కదా. ఇప్పుడైతే మనం కాలేజ్కి కూడా వచ్చేసినాం. వచ్చేసి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇవన్నీ మా పైసలతో అవుతున్నాయి. ఇదే మా కాలేజ్ వచ్చేసి. ఇప్పుడైతే లెఫ్ట్లో పార్కింగ్లో పెట్టేసుకొని పోదాం. నలిచి వర్షం పడుతుంది కదా, ఎవరు రాలేరేమో కాలేజ్కి. చూసాం, క్లాస్లో కూడా చూపిస్తా.
పార్కింగ్లో కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంతా బుడద ఎట్లా అయిపోయింది చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు గాయ్స్, ఇప్పుడైతే మనం కాలేజ్కి వచ్చేసినాం. మొత్తం బుడద ఎట్లా అయిపోయిందో చూడండి. ఇది కూడా ఇప్పుడు మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది. మన కాలేజ్ అయితే ఇదే, ఈ ముందు ఉంది కదా, ఇది మా క్లాస్ రూమ్స్ అటు సైడ్ ఉంటాయి. ఇప్పుడు క్లాస్ రూమ్ సైడ్ కూడా పోతా. చూసుకోవచ్చు కాలేజ్ కూడా మొత్తం ఖాళీ ఉంది. వన్ వీక్ తర్వాత మనం కాలేజ్ లోపలికి వస్తున్నాం. ఇన్ని రోజులు వర్షాలు పడ్డి ఉండే కదా, సో అట్లా అని చెప్పేసి రాలే. చూసుకోవచ్చు గాయ్స్ మన కాలేజ్ మొత్తం ఎంత ఖాళీ ఉందో. ఇది వచ్చేసి మనకు జూనియర్స్ కారిడార్. ఈ జార్బండ్ ఏదైతే ఉందో దాని అటు సైడ్ కనిపిస్తుంది కదా, అది మా క్లాసెస్. ఇది ఉంది కదా, ఇదే వచ్చేసి మా క్లాస్లో ఎవరు లేనట్టురు, మొత్తం సైలెంట్ ఉంది క్లాస్ మొత్తం. ఖాళీ క్లాస్. అట్లా చూడుకొని మన దగ్గరికి వస్తాడు డైరెక్ట్. निकालो नहीं जाते फिर हो गया अभी नहीं जाएंगे, एक ही बार बोला निकालो क्लास है भाई उसका को बोला उधर गाड़ी लगाने को बोलता है रुको ठीक है तैयारी करते तो हम क्या करना उसका। हाँ अभी हो गया ना भैया, नहीं लगाते उससे इधर नहीं आते, फिर से छोड़ो अंदर जाएंगे दूसरा करता हूँ देखता बार आते। हाँ भाई బస్సు పోతే తప్పించుకొని మాట్లాడేమో అయ్యా. బస్సు పోతాడు, బస్సు ఇంకలా కొట్టేయమంటాడుగా. ఈయన బాధ ఈయనకి ఆడు గేట్ మొత్తం పోయిలే, మనం తెరిపించుకున్నామా? ఆడు గేట్ ఓపెన్ చేసి పెట్టిండు, మనం పోయినాం. ఆడు ఇటు పెట్టుకుంటే మొత్తం క్యాంటీన్ క్యాంటీన్ యశ్వంత్ రెడ్డి కూడా ఇన్నే ఉంది. చూసుకోవచ్చు గాయ్స్, ఇప్పుడైతే మీరు క్లాస్ ఎంత ఖాళీ ఉందో. మన క్లాసెస్ కూడా అయితలేవు. ఈరోజు సాటర్డే కదా, సో క్లాసెస్ కూడా అయితలేవు. అనవసరంగా వచ్చినాం కాలేజ్, జ్వరం పెట్టుకొని వచ్చిన కాలేజ్కి, వేస్ట్ అయిపోయింది వచ్చి కూడా. అందరూ ఈ క్యాంటీన్లో కూర్చోరు, ఇంకా మేము కూడా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. కింద పోయేసి క్యాంటీన్లో కూర్చుంటాం ఇంకా మేము కూడా. ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీ క్లాస్. ఇంతసేపు ఒక 10-15 మెంబర్స్ అని ఉండే, ఇప్పుడు అది కూడా లేదు. కంబైండ్ చేస్తేనే 10-15 మెంబర్స్ ఉర్రు, ఇంకా కంబైండ్ చేయకపోతే ఒకరిద్దరే ఉంటారు 2 క్లాసులలో. కాలేజ్ చూసుకుంటే మస్తు ఉంటుంది, కానీ కాలేజ్లో క్లాస్లలో ఎవ్వడు ఉన్నాడు, వచ్చి వేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు ఎందుకు వస్తున్నామో కూడా అర్థం కాదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇప్పుడైతే నేను మళ్ళీ మన కార్ దగ్గరికి పోయి కార్ తీసుకొని వచ్చి క్యాంటీన్ దగ్గర పెట్టి కార్లో కూర్చుందామని అనుకుంటున్నాం. ఇంకో పీరియడ్ ఉంది కానీ క్లాసెస్ అయితే అవుతలేవు ఇప్పుడు, సో ఇన్నే కింద కూర్చొని వెళ్ళిపోతాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు గైస్, మేము మళ్ళీ కార్లోకి కూడా వచ్చేసినాం. ఈడ వీళ్ళందరూ ఎవరైతే కూర్చురో వీళ్ళందరూ మాది కాదనమాట, వీళ్ళందరూ MBA.
మేము ఇప్పుడు కార్ తీసుకొని ఇందాక మాల్ ఆడ ఉండే కదా కార్ని, ఇందాక కార్ దిగి వచ్చిన కదా ఆడికి పోయేసి ఆడ కార్ పెట్టుకొని కార్లో కూర్చుంటాం. ఇంకా కొచ్చేపోయినాక 1 అట్లా ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చిండు అయ్యా సైంటిస్ట్. చెప్పురే కథలు చెప్తావు అప్పుడు. ఇప్పుడైతే ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం గైస్, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. క్లాస్లో ఉండి ఉండి కూడా బోర్ వస్తుంది, అసలు క్లాస్లో ఎవ్వరు ఉంటలేరు అట్లా అని చెప్పేసి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. మన ఇంకా కూడా ఇందాక మనం వెళ్ళాం కదా బయటికి, ఆ కార్ వస్తుంది. ఇప్పుడైతే చక్కగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. గ్యాస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, నేను కాలేజ్ నుంచి కూడా బయటకు వచ్చేసిన కదా. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళేసి ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ తినేసి తర్వాత ఇంకా ఎడిటింగ్ చేసుకోవాలి. ఏదో మీరు మొన్న లైవ్ పెట్టినాడు కూడా కాలేజ్ బ్లాగ్ అన్నారని చెప్పేసి కాలేజ్ బ్లాగ్ పెట్టినా. చూడండి అందరూ ఇంకా వీడియో చూస్తున్నట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక్క సెకండ్ కూడా పట్టది లైక్ చేయడానికి, కానీ మాలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి వీడియోని. వీడియోస్ అన్నీ మధ్యలో ఇప్పుడు నేను ఒక టాపిక్ గురించి చెప్తుంటే అదే టాపిక్లో మీరు అబ్జర్వ్ అయ్యండి. వీడియో అలా కట్ అయ్యకుండా వస్తుంది. అది ఎందుకు కట్ అయ్యకుండా వస్తుంది అంటే నా ఫోన్లో స్టోరేజ్ లేదు, అసలు ఏం లేవు నా ఫోన్లో. అన్నీ క్లియర్ చేసేసిన, మొత్తం ప్రతి ఒక్కటి క్లియర్ చేసిన, అయినా కూడా ఫోన్ స్టోరేజ్ అయితే లేదు, మొత్తం అయిపోయింది. సో అట్లా అని చెప్పేసి ఆ స్టోరేజ్ ఫుల్ వస్తుంది కదా, ఆ వీడియో మళ్ళీ వేరే ఫోన్లోకి సేవ్ చేసుకొని మళ్ళీ సేమ్ కంటెంట్ చెప్పుకుంటా ఎడిటింగ్లో ఇది కొంచెం అది కొంచెం పెట్టుకుంటా అట్లా చాలా టైం తీసుకుంటుంది. అట్లా అని చెప్పేసి వీడియోస్ కట్టింగ్ వస్తున్నాయి మీకు. అండ్ ఇక్కడితో వీడియో ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.